అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇప్పుడు ఈ వీడియోలో అయ్యప్ప స్వామి గురించి చెప్తామనుకుంటున్నాను. అంటే ఏంటంటే చాలామందికి అయ్యప్ప స్వామి గురించి కాసేపు ధర్మశాస్త్ర అంటారు, కాసేపు మణికంఠుడు అంటారు, అయ్యప్ప స్వామి అంటారు. అసలు ఎవరు ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకని నేను వివరం చెప్దామని అనుకుంటున్నాను. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నేను దీక్షలో ఉన్నాను ఇప్పుడు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అసలు మొట్టమొదటగా ఏంటంటే మనం ఇందులో చాలా అవతారాలు కూడా చాలా విషయాల గురించి ఇందులో వస్తాయి అన్నమాట. అందుకని మనం ప్రత్యేకంగా ఏం చెప్పాలి అంటే అనసూయ అత్రి మహాముని ఉన్నారు. వాళ్ళకి త్రిమూర్తుల వరప్రభావం వలన వారి అంశలతో దత్తాత్రేయుల వారు జన్మించారు. ఆ దత్తాత్రేయుని అవతారమే అయ్యప్ప అన్నమాట. దత్తాత్రేయుని అవతారమే మళ్ళీ అయ్యప్ప అవతారానికి మూలమవుతుంది. ఎలా అంటే త్రిదేవీల అంశతో కూడా, అట్లాగే అమ్మవార్ల ముగ్గురు అంశతో కూడా లీలావతి అన్న ఆవిడ జన్మిస్తారు. ఆ లీలావతి దత్తాత్రేయునికి పట్టమహిషి అయి ఇద్దరు కూడా వారి వారి అంశలతో ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి అంశల్లో వాళ్ళు, అంటే దత్తాత్రేయుల వారు త్రిమూర్తుల్లోనూ, అలాగే ఈ లీలావతీదేవి ఈ త్రిమాతలు మన ముగ్గురు అమ్మవార్లు లక్ష్మీ సరస్వతి పార్వతి వారిలో లీనమైపోదాము ఈ అవతారం అయిపోయినాక అనుకుని ప్రతి అవతారానికి కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఏదైనా ఒకటి చేయాలి అంటే ఒక అవతారం ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. మనకు తెలుసు, రావణాసురుని చంపారు, అట్లా చాలా మంది రాక్షసులను చంపడానికి రామావతారం. అలాగే కృష్ణుడు కంసుడిని చంపడం, ఇంకా చాలా మందిని, ఈ కురుక్షేత్రం ఎంత పెద్ద యుద్ధం జరిగింది అదంతా కూడా కృష్ణుడి ప్రోద్బలంతోనే కృష్ణుడు మనకి అంతా మంచి చేయడం కోసం చేసినటువంటిది అనమాట. అలాగే ప్రతి దానికి కూడా ఒక అవతారానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యంతోనే అవతారాలు వస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు ఏమిటంటే ఇలా లీలావతి దత్తాత్రేయుల వారు ఇద్దరు కూడా వస్తారు. ఎలాగో త్రిమాతలు త్రిమూర్తుల అంశలతో వస్తారు. అయితే ఈ అవతారం అయిపోయిన తర్వాత మళ్ళీ మన వారిలో లీనమైపోవాలి అనేది ఒక నిర్ణయం ఉంటుంది. అయితే ఏమవుతుందంటే మానవతా లక్షణాలని ఈ లీలావతి విడువలేక ఇప్పుడు చూడండి, చచ్చిపోవాలని ఎవరికైనా ఉండదు కదా, ఇంకా బ్రతికుండాలనే ఉంటుంది. ముసలి వాళ్ళు కూడా ఇంకా బాగుండాలి అని అనుకుంటారు, కానీ ఇంకా చచ్చిపోదాంలే, ఇంకా అయిపోయిందిలే అని అనిపిస్తారు ఎవరికి కూడా. అలాగే అది బ్రతుకు తీపి అంటారు దాన్ని. అట్లానే లీలావతీదేవి ఏమవుతుందంటే ఈ మానవ లక్షణాలని వీడలేక తన అంశలో లీనమవటానికి ఇష్టపడకపోతే అప్పుడు దత్తాత్రేయులు వారు శపించుతారు. ఏమని చెప్తారు? మహిషి వైపు నువ్వు అని శపించుతారు. ఎందుకంటే నువ్వు మానవ ఈ ఎలా అంటే మహిషి అంటే దున్నపోతు అని అర్థం. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అంటారు చూడండి. దానికి వర్షం పడినా దానికి తెలియదు అనమాట. దున్నపోతుకి వర్షం పడినా దానికి ఏమనిపించదు. వర్షము ఒకటే, వర్షం లేకపోవడము ఒకటే. మనమైతే ఏమవుతుంది, వర్షం పడితే మనకు చలేస్తుంది, ఉడుకుతాము, అట్లా అవుతాం. దానికి అట్లా ఏముండదు. అట్లా అంటే నీకు ఇంత చలనం లేకుండా అయిపోవాలి, నువ్వు ఇలా మహిషిలాగా అయిపోవాలి అని శపించుతారనమాట. మంచి చెడు తెలియకుండా అయిపోవాలి అన్నట్టు. అప్పుడు అమ్మవారికి లీలావతి అంటే ఎవరు? సాక్షాత్తు త్రిమాతల యొక్క అవతారమే ఆవిడ. అప్పుడు ఆవిడ ఎన్ని విధాలుగా వేడుకుంటుందో, సరే నేను పొరపాటు చేశాను, మనం వెళ్ళిపోవాల్సిన టైం వచ్చి వెళ్ళిపోవాల్సిన, నేను రాలేదు, ఇక్కడే ఉంటానన్నాను, నాకు ఏదో ఒకటి అవతారం ఉంది, ఈ శాపం నుంచి నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడుగుతుంది. పరిష్కారం చెప్పండి అని ఎంత అడిగినా కూడా ఆయన చెప్పరు. ఎవరు? దత్తాత్రేయ స్వామి అవతారం ఏమి చెప్పరు అన్నమాట. పరిష్కారం చెప్పకపోతే అప్పుడు ఆవిడకి కూడా కోపం వస్తుంది. ఎందుకు? త్రిమాతల శక్తులన్నీ ఆవిడలో కూడా ఉన్నాయి కదా. కోపం వచ్చి నీవు కూడా మహిషివై పుట్టు, మరి నన్ను మహిషివై పోమని చెప్పావు కదా, నీవు కూడా మహిషివై పుట్టు, అప్పుడు నా యొక్క ఈ కోరికలన్నీ కూడా నువ్వు అప్పుడు తీర్చాలి. మానవులంటేనే కోరికలు కదా, అది కావాలి ఇది కావాలి, అట్లా ఎన్నో కోరికలు ఉంటాయి. అలాగే ఆవిడ కూడా నా కోరికలన్నీ తీర్చాలి, నువ్వు కూడా మళ్ళీ మహిషివై పుట్టు అని శపిస్తారనమాట. ఇది ఇక్కడికి సింపుల్గా. అసలు లీలావతి అంటే ఎవరు, తర్వాత వచ్చి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, అత్రి అనసూయ వారిద్దరికి
పుట్టినటువంటి బిడ్డ త్రిమూర్తుల అవతారం, త్రిమూర్తుల యొక్క అంశలతో పుట్టినటువంటి బిడ్డ దత్తాత్రేయుల వారు. అలాగే త్రిమాతల అంశతో పుట్టినటువంటి ఆవిడ లీలావతి. వీరిద్దరూ కూడా కొన్ని కార్యాలు చేయటం కోసం ఇద్దరు ఇలాగ అంశలతో వచ్చారు. వచ్చినప్పుడు ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి అంశంలో వారు లీనమైపోవాలి అని లయమైపోవాలి అని అనుకున్నారు. దాన్ని లీలావతి ఏమంటుంది, ఒప్పుకోకపోతే అప్పుడు దత్తాత్రేయుల వారు మహిషివై పుట్టు అని శపిస్తారు. ఆ శాపానికి నాకు ఏదైనా పరిష్కారం చూపియండి, దీనికి ఎలాగ నేను ఇది అవ్వాలో చెప్పండి అని ఎంత అడిగినా చెప్పకపోతే నీవు కూడా మహిషివై పుట్టి నా కోరికలు తీర్చు అని చెప్పారు. నెక్స్ట్ తర్వాతది మళ్ళీ మనం నెక్స్ట్ కథలో తెలుసుకుందాం. ఎందుకంటే పెద్దగా ఒక్కసారి చెప్తే అది చాలా పెద్ద వీడియో అయిపోతుంది కదా, అందుకని. ఓం శ్రీ స్వామియే శరణం.